హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొట్టి స్కిల్స్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ సేమియా పాయసం. తయారు విధానం చూసేద్దాం. కావలసిన పదార్థాలు: 1 కప్పు సేమియా, అరకప్పు బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, మిల్క్, యాలకులు. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసేసుకుని అదే కడాయిలో 1 కప్పు సేమియాని వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పక్క స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి సేమియాను కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న వాటర్లో 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. మళ్ళీ సేమియాని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలానే బెల్లాన్ని కూడా కలుపుకోవాలి. బెల్లంలో ఇలాచీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మిల్క్ని పెట్టుకోవాలి. ముందుగా పక్కన పెట్టుకున్న సేమియా ఫ్రై అయిపోయాక బెల్లం వాటర్ని సేమియాలో వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా మిక్స్ చేసి మిల్క్ కూడా వేడిగా కాగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిల్క్ని కూడా పక్కన పెట్టేసుకుని సేమియాని బాగా కుక్ చేసుకోవాలి. ఇంకా మనకి సేమియా కుక్ అవ్వలేదు. ఇప్పుడు మనకి సేమియా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. సేమియా కుక్ అయిందో లేదో అలాగే నేను చూసినట్టు చూడండి, తెలిసిపోతుంది. బ్రేక్ అయితే కుక్ అయినట్టే. ఇప్పుడు ముందుగా కాచి పక్కన పెట్టుకున్న మిల్క్ని వేసేసుకుందాం. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. కలుపుకొని కొంచెం దగ్గర పడనిస్తే ఇప్పుడు అందులో ఇలాచీని కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకొని చూసారు కదా మనకి సేమియా పాయసం ఎలా ఉందో. మనకి బబుల్స్ వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. మళ్ళీ కలుపుకొని చూసారు కదా మనకి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి తీస్తే ఈ టెక్స్చర్లో వస్తుంది. సేమియా పాయసం రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుంటే సేమియా పాయసం రెడీ. నేను చెప్పినట్టు చేస్తే అసలు చిక్కపడకుండా మీరు లేట్గా తిన్నా అలానే వస్తుందండి. చూసారు కదా, అంత చిక్కగా కాకుండా అంత పలసగా కాకుండా. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పొట్టి స్కిల్స్.